సాక్షి టీవీలో ప్రసారమయ్యేటువంటి కేఎస్ఆర్ లైవ్ షోలో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కృష్ణంరాజు గారు అమరావతి ప్రాంతం మీద అలాగే అమరావతి ప్రాంత మహిళల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఆ షోకి హోస్ట్గా ఉన్నటువంటి కేఎస్ఆర్ గారు దాన్ని నిలువరించకపోవడంతో వారిద్దరి మీద కేసు నమోదైంది. నిన్న కేఎస్ఆర్ గారి అరెస్టు తర్వాత వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నేతలు అందరూ కూడా వరుస ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు, ఆ అరెస్టులను ఖండిస్తూ ఉన్నారు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ అరెస్ట్ను ఉద్దేశించి అది అక్రమ అరెస్ట్ అని, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, అందులో భాగంగానే కేఎస్ఆర్ గారిని అరెస్ట్ చేసిందంటూ ఆయన మాట్లాడుతూనే ఈ అంశం మీద ఎవరైతే నిరసనలు తెలియజేస్తూ ఉన్నారో వారంతా రాక్షసులని, శంకర తెగకు చెందినవారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి రఘురామకృష్ణరాజు గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కేసు పెట్టడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అసలు వైఎస్ఆర్సీపీలో ఏం జరుగుతోంది, ఎందుకు వారు ఒకరి తరువాత ఒకరు మహిళల్ని అసలు అగౌరవపరిచేలాగా మాట్లాడుతున్నారు, ఎందుకు అసలు వైఎస్ఆర్సీపీకి పరిస్థితి వచ్చిందనేది మనం పూర్తి స్థాయిలో ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, నిన్న కేఎస్ఆర్ గారి అరెస్ట్ జరిగింది. ఆయన అరెస్ట్ను ఖండిస్తూ వైకాపా నాయకులు చాలామంది బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టారు, ఆయన అరెస్ట్ను ఖండించి. తరువాత ఆయన కూడా మహిళల మీద, ఈ నిరసనలు తెలియజేస్తున్న వారి మీద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నిరసన తెలియజేస్తున్న వారందరూ కూడా రాక్షసులు, శంకర తెగకు చెందిన వాళ్ళు అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన మీద రఘురామకృష్ణరాజు గారు కేసు నమోదు చేయించారు. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది వైఎస్ఆర్సీపీలో? ఏం జరుగుతుందంటే కృష్ణ గారు, సరే ఆ రోజు ఆ డిబేట్లో జరిగినటువంటి వ్యాఖ్యల మీద రాష్ట్రంలోని మహిళా లోకం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం, ప్రజాస్వామ్య యుద్ధంగానే నిరసన తెలియజేయడం జరిగింది. మామూలుగా దిష్టి బొమ్మలు తగలేస్తారో లేకపోతే నా ఫొటోస్ని కొడతా ఉంటారో, గతంలో పేడకడిచి కొట్టేవారు, రకరకాల కార్యక్రమాలు జరిగినాయి. అది వాళ్ళ హయాంలో కూడా చేశారు. వాళ్ళ చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని చిత్రపటాల మీద చెప్పులు తీసి కొట్టించడం లాంటి కార్యక్రమాలు అప్పట్లో చేశారు. సిద్ధం అనే కార్యక్రమాలు పెట్టి, అంటే మర్చిపోయి ఉంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మర్చిపోయారు. సరే, అరెస్ట్ జరిగిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారితో పాటు చాలామంది, ఆయన కూడా జర్నలిస్టే, సజ్జల గారు కూడా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తే. అంటే పాత్రికేయుల గొంతులు నొక్కుతారా అని ఒకళ్ళు, కొంతమంది ఆయన వయసు 70 సంవత్సరాల వృద్ధుణ్ణి, జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట 70 సంవత్సరాల వృద్ధుణ్ణి ఈ విధంగా అరెస్ట్ చేస్తారా అనేటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు. సరే, అసలు వ్యాఖ్యలు చేసినటువంటి కృష్ణరాజు గారు ఏమో పరారీలో ఉన్నాడు. ఆయన ఎక్కడ క్షమాపణ చెప్పకపోగా సమర్థించుకుని, నేను అమరావతి ప్రాంత మహిళల్ని ఏమీ అనలేదు, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఆధారంగా మాట్లాడానని చెప్పేసి ఆయన మాట్లాడాడు ఆయన కృష్ణరాజు గారు. సరే, ఈ రోజున మరి అతని దగ్గర ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పించాలిగా, మరి ఎందుకు పారిపోయి దాక్కున్నాడు? సరే, అతను ఎలాగ అరెస్ట్ చేస్తారో తీసుకొస్తారో అది వేరే విషయం. కొమ్మినేని గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆ రోజు వ్యాఖ్యలు చేసినప్పుడు ఎవరైనా సరే ఇమ్మీడియట్గా ఖండించి, నా డిబేట్లో ఇటువంటి వ్యాఖ్యలు అసభ్యకరంగా ఎవరు కూడా మాట్లాడినా నేను ఒప్పుకోను, మీరు ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోండి అనేటువంటి ఏదైనా చేసుంటే గౌరవం పెరిగేది. అది చేయకపోగా చిలక పలుకులను సన్నాయి నొక్కులు నొక్కాడైనా, దానికి సమాధానం చెప్పుకోవాలి ఇక్కడ. సరే, ఈ రోజున వయసు గుర్తుకు వస్తుంది, లేకపోతే పాత్రికేయ విలువలు గుర్తుకు వస్తున్నాయి. సజ్జల గారిని తర్వాత చెప్పుకోవచ్చులే మాట్లాడుతున్నాను నేను. అంటుంది గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారిని ఎలా అరెస్ట్ చేశారండి? ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వకుండా ఏ విధంగా అరెస్ట్ చేసుకెళ్ళారు? ఆయన వయసు 73 సంవత్సరాలు, ఆయన యువకుడా, 37 కాదు 73 సంవత్సరాలు అప్పుడు. అయినా సరే అరెస్ట్ చేశారు. అప్పుడు రాలేదా? వయసు గుర్తు రాలేదా? రంగనాయకమ్మ గారు ఒక పోస్ట్ పెట్టినందుకు ఆవిడ ఎలా అరెస్ట్ చేశారు వృద్ధురాలని? అప్పుడు వయసు గుర్తు రాలేదా? అంకబాబు గారు కూడా జర్నలిస్టే, ఆయన వృద్ధుడే, 70 సంవత్సరాలు వృద్ధుడే, ఆయన ఏ విధంగా అరెస్ట్ చేశారు? ఆ రోజు వయసు గుర్తు రాలేదా? ఒక పత్రికా అధిపతి రామోజీరావు గారు ఒక కక్ష గట్టి అతని మీద, అతని బెడ్ మీద ఉండగా కూడా సిబిఐని పంపించి ఏ విధంగా రాక్షసానందం పొందారు? ఆ రోజు వయసు గుర్తు రాలేదా? ఏంటంటే వయసు, రాజ్యాంగం వయసుని బట్టి శిక్షలోనూ లేకపోతే రాయలేదండి. తప్పు ఒప్పని రాసింది తప్ప ఈ వయసు వాళ్ళు తప్పులు చేయొచ్చని ఎక్కడ లేదు. ఏంటంటే పాత్రికేయ విలువల గురించి ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ రోజున 2430 అనే బిల్లు తీసుకొచ్చి మీడియా గొంతు నొక్కారు కదా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఆ పత్రికలని, ఆ ఛానల్స్ని గొంతు నొక్కాలి కార్యక్రమం చేశారు కదా. ఆ రోజు పాత్రికేయ విలువలు ఎందుకు గుర్తు రాలేదు? దేవులపల్లి అమర్ గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నాడు, పాత్రికేయ విలువలు లేకపోతే వయసు రీత్యా ఈ విధంగా అరెస్ట్ చేస్తారా అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఏమైపోయినాయి అంటున్నాను.
ఏంటంది రాష్ట్రానికి సంబంధించి ఒక తలకాయ హెడ్ రాజధాని అంటే ఒక తలకాయ లాంటిది. అటువంటి ప్రాంతాన్ని పట్టుకుని ఒక ఉదమైనటువంటి కుట్రపూరితంగా ఇటువంటి విద్వేష వ్యాఖ్యలు చేసిందే కాకుండా మళ్ళీ సమర్థించుకోవడం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి మళ్ళీ దాని ఆజ్యం పోసినట్టు మళ్ళీ దానికి మళ్ళీ మీరు అన్నారు చూసారా, ఏదో సంక్రతగానే ఒక మాటలు మాట్లాడి మళ్ళీ అతను ఒక విధంగా రచ్చగొట్టే కార్యక్రమం చేశాడు. పవన్ కళ్యాణ్ అందుకే అన్నారండి, ఇది వ్యవస్థీకృత కుట్ర జరుగుతుంది, ఖచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనేటువంటి కార్యక్రమాలను బయట తీసుకురావాలి. వాళ్ళు అరెస్ట్ కావాలని కోరుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకు. ఓకే, చూస్తుంటే అరెస్ట్ అయితే ఇదిగో మమ్మల్ని ఎలా అరెస్ట్ చేశారు అలా అరెస్ట్ చేశారని చెప్పి అడావడి చేయడానికి పనిచేస్తుందేమో అన్నట్టుగా ఒక కుట్ర జరుగుతుందేమో అనిపిస్తుంది. అయినా కూడా వాళ్ళు ఎంత కుట్రపూరితంగా చేసినా ఈరోజు రఘురామకృష్ణరాజు గారు ఆల్రెడీ డిఐజీ గారికి లెటర్ రాశారు అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని. ఖచ్చితంగా అతని మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వదిలేసామనుకోండి, ఇది ఏదో భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, ఇటువంటి పాత్రిక విలువలు అని మనం వదిలేస్తే ఏమవుద్దంటే రేపు పొద్దున ప్రతి కూడా అదే మాట్లాడతాడు. ఆ ఛానల్లో ఎటువంటి భాష మాట్లాడతారో మనం చూస్తున్నాగా. ఈరోజు కాదు, మొన్న అంతకుముందు అదే కొమ్మినేని గారు ఆయన షోలో లక్ష్మీభారతి గారి గురించి ఎవరో కాలర్ మాట్లాడితే ఇమీడియట్గా ఏదో బీపీ వచ్చినట్టు రెచ్చిపోయాడు. మహిళలు ఎలా మాట్లాడతారు అలా మాట్లాడతారని. ఆ బీపీ ఇప్పుడు ఎందుకు రాలేదు అంటే దీని వెనకాల ఖచ్చితంగా ఒక కుట్రపూరితంగా ఒక ప్లాండ్ క్రైమ్ మాట ఇది. ఆ విధంగా ఖచ్చితంగా చేస్తున్నారు. నేను అందుకని అంటున్నానండి, ఇక్కడ ఈ రోజున సజ్జల భార్గవరెడ్డి ఏమన్నాడంటే పోస్టుల గురించి అతన్ని అరెస్ట్ చేస్తే అసలు నేను సోషల్ మీడియాకి నాకు సంబంధం లేదు, నేను కన్వీనర్నే కాదు, అవి అంతా వాలంటీర్లు పెట్టారన్నాడు. అంటే చాలా విచిత్రంగా ఉంటుంది వాళ్ళ వాదనలు అంతా. అంటే ఏం లేదండి, వీళ్ళంతా కూడా అమరావతి ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, కానీ ఖచ్చితంగా జరగకూడదు, పెట్టుబడులు రాకూడదు, పారిశ్రామికవేత్తలు ఇక్కడ శాంతి భద్రతలు లేవని పారిపోవాలి. ఆల్రెడీ అమరావతి మీద ఏమో లెటర్లు రాసి నిధులు రాకుండా చేయడానికి ప్రయత్నం చేశారు, అది కుదరలేదు. నేను అదే ఎందుకంటాను, పదే అంటాను, అమరావతి మీద కులం కుట్ర రెండు జరుగుతున్నాయి అంటాను. కులం ముద్ర వేసి రకరకాలుగా చేశారు, కుదరలేదు పాపం, ప్రజలు తన్ని తగిలేశారు. ఇప్పుడు కలం కుట్ర ఎవరైతే కొంతమందికి ముసుగులేసి వాళ్ళని ఒక జర్నలిస్టుల కింద ఎనలిస్టుల కింద రకరకాలైనటువంటి ఒక సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే కొన్ని ఛానల్స్లో కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఛానల్లో ఒక బురద జల్లే కార్యక్రమం ఒక ప్లాన్డ్గా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ కుట్ర ఖచ్చితంగా ఉంది వెనకాల. పార్టీకి సంబంధం ఏంటి, ఆ ఛానల్కి సంబంధం ఏంటి అని మాట్లాడతా చిలకవలకు మాట్లాడతారు. పైగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న కేసీఆర్ గారి అరెస్టు గురించి ఆయన స్పందించడం జరిగింది. కానీ ఆయన పెట్టినటువంటి ఈ పోస్ట్లో మాత్రం ఎక్కడ అసలు మహిళల గురించి ఆయన ప్రస్తావించిందే లేదు. అదే అంటున్నా, అంటుంది ఖచ్చితంగా అటువంటి భాషకి మేము వ్యతిరేకం, తప్పు ఎవరు చేసేదా తప్పే అనేటువంటి మాటలు. ఇప్పుడు మన ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్లో చేబ్రోలు కిరణ్ ఎందుకు అరెస్ట్ చేశారండి? తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి లోపలేసింది కదా, అరెస్ట్ చేసింది కదా, మరి ఎందుకు అలా చేయలేకపోతున్నారు? నేను అంటుంది ఖచ్చితంగా తప్పు ఎవరు చేసినా తప్పు అంటది. వయసుతో సంబంధం లేదు, సీనియారిటీతో సంబంధం లేదు. నువ్వు మహిళను అవమానించావా లేదా, ఒకవేళ పొరపాటుగా పొరపాటుగా వ్యాఖ్య ఏమన్నా పదాలు బయటకు వచ్చినా కూడా క్షమాపణ అడిగావా? ఎక్కడా లేదు. పైగా సమర్థించుకుంటున్నారు. సమర్థించిన కొమ్మినేని గారు కూడా ఆ సాక్షి యాజమాన్యానికి, జగన్మోహన్ రెడ్డికి, లేకపోతే భారతీ మేడం గారికి క్షమాపణలు చెప్పాడు. తర్వాత తన షోలో చెప్పి మాట్లాడినట్టు కృష్ణరాజు గారికి కూడా క్షమాపణలు చెప్పాడు. కానీ ఆ ప్రాంత మహిళల గురించి కానీ రాష్ట్ర మహిళల మీద ఎక్కడ క్షమాపణ చెప్పలేదైనా. నేను అంటుంది ఈరోజు ఎందుకు గుర్తుకొస్తున్నాయి, మీ దాకా వస్తే తప్ప మీకు తెలియలేదని నొప్పి. నేను అంటుంది వీళ్ళందరూ ఇప్పుడు అంకబాబు గారు చెప్పినట్టు అంకబాబు గారు కావచ్చు, లేకపోతే రామోజీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వయసులో పెద్దవాళ్ళు కాదా, పదవులు అనుభవించిన వాళ్ళు కాదా, పాత్రికేయుల విలువలు తెలిసిన వాళ్ళు కాదా? వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు గుర్తురాలేదు మీకేనని? నేను ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా ఇమ్మీడియట్గా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి లోపలికి కూర్చోబెట్టాలి. లేకపోతే వీడు గతంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించాను, నన్ను ఏమని చేయాలనుకుంటున్నాడా, లేకపోతే నన్ను కూడా అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాడు అతను వ్యక్తిగతంగాను. ఏది ఏమైనా మాత్రం ఖచ్చితంగా ఈ కుట్రలను ఇప్పుడే ఛేదించకపోతే రాష్ట్రానికి నష్టం, ప్రజాస్వామ్యానికి కూడా భారీ నష్టం జరుగుద్ది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.